వెల్కమ్ టు తేజ టీవీ న్యూస్. పట్టణంలోని కొత్తపేట ఆర్య సోమయాజుల భవనంలో శనివారం రాత్రి కౌముది పరిషత్ విజయనగరం ఆధ్వర్యంలో హైదరాబాద్కు చెందిన జయంతి లక్ష్మీ నరసింహంచే 192వ హాస్యావధానం సభలో నవ్వులు పోయించింది. తల్లిని మించిన దైవం లేదని పద్యంలో తెలిపారు. మద్యపానం చెడు అనర్థాలకు మూలమని తెలియజేస్తూ కుక్కలపై పద్యంతో సభని అలరించారు. ప్రేక్షకులకు చమక్కులతో ఆకట్టుకున్న ఈ సభలో సాహిత్య సార్వభౌమ డాక్టర్ కట్టమూరి చంద్రశేఖరం సమన్వయకర్తగా ఉంటూ చక్కని సాహితీవేత్తగా తనదైన శైలిని చాటి చెప్పారు. పృచ్ఛకులుగా దశ గ్రంథాల సుబ్రహ్మణ్యం, సమస్య తెలుగు పండితురాలు మానా ప్రగడ సాహితీ దత్తపది, నండూరి శ్రీనివాసరాజు అసువు, గరివిడికి చెందిన పండితులు యశోద వర్ణన, భారతీ సామాజిక అంశం, రాజమహేంద్రవరపు సూర్యప్రకాష్, సినిమా ఖజానా శాఖ విశ్రాంత డైరెక్టర్ పుప్ప భోగారావు, సరదా అంశాలు చమత్కార కవి కెఎల్ కామేశ్వరరావు అప్రస్తుతం అంశాల్లో పద్యాలతో చమత్కరించారు. హాస్యావధాని లక్ష్మీ నరసింహాన్ని పుష్పకృచులు, ప్రముఖ న్యాయవాది టివి శ్రీనివాస్, ధార్మికవేత్త మల్లాప్రగడ సత్యనారాయణ, చార్టర్డ్ అకౌంటెంట్ ఆలమూరి రవి, ఉపాధ్యాయుల ఆనంద నారాయణ దాసు సంస్థ అధ్యక్షులు ధవళ సర్వేశ్వరరావులు శాల్వాలతో సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. కాలము కలిసిరాని వానికాలు కుక్కకు చిక్కు, భౌ భౌవను భైరవ రవంబు విన్న ప్రాణము గతుక్కు. ఏ కాలమందైనను కాలు కుక్కకు చిక్కని వాడి దెలకు. అప్పటికి జీవితకాలంలో కుక్క కరవలేదంటే వాడు చాలా గొప్ప అదృష్టం ఉంటుంది. ఏ కాలమందైనను కాలు కుక్కకు చిక్కని వాడి దెలకు, కరవద్దు నన్ను కుక్కని కాలభైరవుని మొక్కు. అది మనం ఎంత సరదాగా కుక్క గురించి చెప్పుకున్నా కుక్కలో ఒక విశిష్టమైనటువంటి లక్షణం ఉందండి. అదేమిటంటే మనిషితోటి కుక్క ఎంత తిరిగినా మనిషి స్వార్థం దానికి రాదు. మనిషి కుక్కని దాంతో ఎంత తిప్పుకున్నా కుక్క విశ్వాసం మనిషికి రాదు. అందువల్ల అది దైవ అంశం ఉన్నటువంటి జాతి అంటే అందువల్ల చాలా మంచి ప్రశ్న. కరవద్దు నన్ను కుక్కని కాలభైరవుని మొక్కు. ఎందుకంటే అక్కడ ఒక విశేషం ఉంది. కాలభైరవుడు ఆజ్ఞ లేకుండా కాశీలో అడుగు పెట్టలేమని చేస్తాం. అందుకు కాలాష్టకం చేస్తారు. కాశీ తర్వాత కాలాష్టకం చేసి ఆ కాలభైరవుడు బుక్ చేసి కుక్క మెడలో గాలి దండ వేస్తారు. ఇవన్నీ ఉన్నాయండి సాంప్రదాయం. ఎలాగ కుక్క కూడా వచ్చింది కాబట్టి మీ ఇంటి పక్క అమ్మాయి కుక్క కొనిపెట్టుకుంది కదా, వాళ్ళ అమ్మ ఏం చెప్తుందో మా ప్రేక్షకులు కూడా చెప్పండి. అంటే అసలు యాక్చువల్గా బోడిగుండికి మోకాలకి ముడెట్టడం అంటే ఇదే. ఆవిడ అడిగింది కదా మళ్ళీ ఆ అమ్మాయి కుక్క అంటే ఏముంది. దీంట్లో ఏంటంటే పొద్దున్నే పెళ్ళం వచ్చింది కాఫీ తాగుతుంటే, ఏమంటే వేళ అమ్మాయి ఫోన్ చేశారా, అమ్మాయి బర్త్డే కదా, ఫోన్ చేసి విషెస్ చెప్పాను. ఏముంది అంటే అమ్మాయి ఏమంటుంది, డేటింగ్ చెప్పాను, ఏం కొని పెట్టమంటామని అడిగాను, కారు కొని పెట్టమంటావా అన్న, వద్దు నాన్న అంది. కొన్ని నెక్లెస్ కొని పెట్టమంటావా అన్న, వద్దు నాన్న అంది. కొన్ని మంచి ఫ్లాట్ కూడా కొని పెట్టమంటావా అన్న, వద్దు నాన్న అంది. మరి ఏం కావాలి నీకు అన్నాను. ఓ కుక్కను కొనిపెట్టు నాన్న అంది. అంటే వెంటనే తల్లి ఏంటుంది, బాగా ఓవర్ కోవై సరలాగా బాగా యాక్టివ్ అయిపోయింది. తల్లి అండి ఏముందండి అమ్మాయి కుక్కను కొనిపెట్టమంది. ఎక్కడ ఇస్తారు స్వామి, తండ్రి అమ్మాయి కుక్కను కొనిపెట్టమందయ్యా. రాఘవేంద్ర స్వామి ఆ అమ్మాయి కుక్కను కొనిపెట్టమందయ్యా. సాయిబాబా అమ్మాయి కుక్కను కొనిపెట్టమంది. నాకు ఎంత ఆనందంగా ఉంది. ఏమిటి అంత ఆనందం పడుతున్నావు, అది కుక్కను కొనిపెట్టమంటే అంటే అమ్మాయి కుక్కను కొనిపెట్టు అంటే దానికి కళ్యాణం కానీ వచ్చినట్టుండి వచ్చిన మొహం అంట. కప్పుకి కళ్యాణానికి లింకుంది కానీ కుక్కకి కళ్యాణానికి లింక్ ఏమిటి అన్నాడు. అంటే అప్పుడు 30 ఏళ్ల క్రితం నేను కూడా మా నాన్నని ఓ కుక్కను కొనిపెట్టు నాన్న అన్నాను. ఉన్నాడా మీ నాన్న, అప్పుడేగా మమ్మల్ని కట్టబెట్టింది.